హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు డేట్ 30th January 2024, టైం 1:30 అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు మార్నింగ్ నుంచి మార్కెట్లో జరిగిన మార్పులు ఏంటి, దానికి సంబంధించి మనం మార్కెట్లో ఏం చేసాము, టెలిగ్రామ్లో ఏ అప్డేట్లు ఇచ్చాము, అవి ఎలా పర్ఫామ్ చేసాయి అనే దాని గురించి మీకు చెప్పడం గురించి నేను లైవ్ మార్కెట్ నడుస్తున్నప్పుడు వీడియో తీయడం జరుగుతుంది. సో ఇప్పుడు మార్నింగ్ చూసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ మనకి ఓపెన్ అవ్వడం 125 స్టాక్స్ నెట్ పాజిటివ్గా ఓపెన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ 51 స్టాక్స్ పాజిటివ్ అయిపోయింది. అంటే ఓపెనింగ్ వచ్చేసి చాలా బుల్లిష్ బయాస్తో ఓపెన్ అయినా కూడా కొంచెం ఆ బుల్లిష్నెస్ అనేది తగ్గి ఒక రిలేటివ్లీ లోవర్ బుల్లిష్ సైడ్లో మనకి ఇప్పుడు నడవడం అయితే జరుగుతుంది. కాకపోతే పొజిషనల్ బయాస్ చూసుకున్నట్లయితే ఇంకా మనం పాజిటివ్ సైడే ఉన్నాము. సో మనం టెలిగ్రామ్ డెల్టాబుల్ ట్రేడ్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం మార్నింగ్ అప్డేట్ చేయడం అయితే జరిగింది. సో ఇంతకుముందు కూడా మనం ఈ అప్డేట్లు అనేది January 8th నుంచి మనం ఇక్కడ చేస్తున్నాము. మీరు ఇంతకుముందు కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మార్కెట్ డైనమిక్స్ మారుతుందో మనం ఆ టైంలో కూడా మనకి అప్డేట్ రావడం జరుగుతుంది. అంటే పొజిషనల్ బయాస్ బుల్లిష్ నుంచి బేరిష్కి మారుతుంది అని సిస్టమ్ కూడా మనకి అలర్ట్స్ ఇవ్వడము, బేరిష్ వైపు మారుతున్నప్పుడు ఎక్కువ బేర్ ట్రేడ్స్ రావడం, బుల్లిష్లో ఉన్నప్పుడు ఎక్కువ బుల్ ట్రేడ్స్ రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది వచ్చే అలర్ట్స్ ఎలాంటి అలర్ట్స్ వస్తున్నాయి, మార్కెట్ ఓవరాల్గా బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందా అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఈరోజు చూసుకున్నట్లయితే మార్నింగ్ మనకి ఇంట్రాడే ట్రేడ్స్ అయితే రెండు వచ్చాయి. పిఎల్ అండ్ గ్రసిమ్ రెండు ఇంట్రాడే ట్రేడ్స్ వచ్చాయి. ఇందులో మనకి ఇంట్రాడే ట్రేడ్స్ ఏంటంటే ఒక స్ట్రైక్ దగ్గర 900 స్ట్రైక్ దగ్గర కాల్ అన్వైండింగ్స్ జరుగుతున్నాయి అనేది మనకి అలర్ట్ వచ్చింది. సో ఇదే టైంకి అరౌండ్ 18 to 19 డిఫరెంట్ స్ట్రైక్స్ డిఫరెంట్ స్టాక్స్లో కూడా అన్వైండింగ్స్ జరిగాయి. కానీ పిఎల్ఏ మనకు ఎందుకు అలర్ట్ వచ్చిందంటే మన ప్రొప్రైటరీ ట్రేడింగ్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసి టెక్నికల్ అండ్ డెరివేటివ్ డేటాని మిక్స్ చేసిన తర్వాత మనకి కొన్ని ఫిల్టర్ అవుట్ అయిపోతాయి. ఆ ఫిల్టర్ అవుట్ అయిన వాటిలో ఆ 16 to 17 స్టాక్స్లోంచి మనకి 2 మాత్రమే ఫిల్టర్ అవుట్ అయ్యాయి. సో ఈ ఫిల్టర్ అవుట్ తర్వాత కూడా మళ్ళీ మనం ఒక టెక్నికల్ పారామీటర్ పెట్టుకున్నాం ఎంట్రీకి. మీరు పిన్నెడ్ వీడియో టెలిగ్రామ్లో ఉంటుంది. ఇక్కడ డెల్టాబుల్ అలర్ట్స్తో మనం లాస్ట్ వీక్ 483% ఎలా సాధించాము అనే వీడియో ఉంది కదా, దీంట్లో వచ్చేసి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వచ్చిన అలర్ట్ని ఎలా వాడాలి, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎగ్జిట్స్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, ఎలాగ చేసుకోవచ్చు అనే విషయాన్ని అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాన్ని యూస్ చేసి కనుక చేసినట్లయితే మనకి పీఈల్లో ఎంట్రీ దొరికి ఆ తర్వాత మళ్ళీ మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వడం జరిగింది. సో ఇదేంటంటే మనం ఎంత మిషన్ వాడినా ఎంత ఆప్టిమైజ్ చేసినా కూడా ఆ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ అనేది 100%కి తేవడం పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్ హిస్టరీ చూసుకున్నా మనకి 90% ఆఫ్ ద టైం కరెక్ట్ ఉన్నా ఒక 10% మాత్రం రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయినప్పుడు మన స్టాప్ లాస్ ఏంటి అనేది ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ ప్రకారంగా చూసుకుంటే వెరీ మినిమల్ స్టాప్ లాస్ హిట్ తోటి మనం ఎగ్జిట్ అవ్వడం జరిగింది. కానీ ఈ పొజిషనల్ అలర్ట్స్ ఈరోజు వచ్చినవి చూసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ కార్డ్, జుబిలెంట్ ఫుడ్. సో ఈ 4లో మనకి రావడం జరిగింది అలర్ట్స్. టీవీఎస్ మోటార్ వచ్చేసి ఐవీ స్క్యూ షిఫ్ట్ టు రైట్ సైడ్ అని వచ్చింది. దాని ఇన్ఫరెన్స్ ఏంటి అంటే పొజిషనల్ బుల్లిష్ బయాస్ అని చెప్పడం జరిగింది. సో బుల్లిష్ బయాస్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రేడ్ చేయాలి అనేది మన పిన్నెడ్ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైనా చూడనట్టయితే అది చూడండి. సో ఇప్పుడు ఇది ఎలా పర్ఫామ్ చేసాయి ఏంటి అనేది చూపిస్తాను మీకు. టీవీఎస్, ఎక్సైడ్, ఎస్బీఐ కార్డు. సో ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అలర్ట్. కానీ మొత్తానికి ఇన్ఫరెన్స్ ఏంటి అంటే ఇవన్నీ బుల్లిష్ అలర్ట్సే. టీవీఎస్ కానీ, ఎక్సైడ్ కానీ, ఎస్బీఐ కార్డు కానీ, జుబిలెంట్ ఫుడ్ కానీ ఇవన్నీ ఏ టైంకి వచ్చాయో మీరు టైం స్టాంప్ చూసినట్లయితే 10-2 చూసారా, 10-2, 10-4, 10-5. సో 10 o'clock టైంకి మీకు ఇది రావడం జరిగింది. సో మనం చార్ట్లో చూద్దాం ఈ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేసే వచ్చిన దగ్గర నుంచి అనేది. సో మనం 10 o'clock వచ్చింది అలర్ట్. చూసుకున్నట్లయితే మనకి ఈ పాయింట్లో మనకి అలర్ట్ రావడం జరిగింది. 10 o'clock మీరు టైం స్టాంప్ చూసుకోండి. 10 o'clock దగ్గరికి వచ్చింది. సో ఈ 316 రూపీస్ నడుస్తున్నప్పుడు మనకి అలర్ట్ రావడం జరిగింది. అప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు
319 దగ్గర ఉంది, అరౌండ్ 319.8, అరౌండ్ 1.3 to 1.4% ఆఫ్ మూమెంట్ అయితే రావడం జరిగింది. సో ఇంతకుముందు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే నేను చెప్పాను పొజిషనల్ అలర్ట్స్కి ఎలాగా అంటే వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాం. మనం ఏ పాయింట్లో వస్తే ఆ పాయింట్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత బుల్ కాల్ స్ప్రెడ్స్ వేసుకుంటాము. బుల్ కాల్ స్ప్రెడ్స్ వేసుకొని మనం వెళ్ళే డైరెక్షన్, ఇప్పుడు ఇది బుల్లిష్ అలర్ట్ కాబట్టి ఎంటర్ అయిన తర్వాత 2% కదిలితే మన టార్గెట్ అనమాట. సో 1.5% ఆల్రెడీ కదిలింది, ఇంకొక 0.5% కదిలిన తర్వాత టార్గెట్ బుక్ చేసుకోవడం. ఈరోజు ఇంట్రాడేలోనే కదలలేదు అనుకోండి, అది ఇంట్రాడేలో కదిలిందా పొజిషనల్ అనే సంబంధం లేదు, పొజిషనల్ అలర్ట్ కాబట్టి పొజిషనల్ కోసం తీసుకుంటాం. ఒకవేళ ఆ టార్గెట్ ఇంట్రాడేలో అచీవ్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాం జనరలీ. సో మనం పై వైపు తీసుకున్నప్పుడు 2% టార్గెట్ ఎలాగో అలాగే మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత డౌన్ వైపు పడిపోయింది అనుకోండి, 2% అండర్లయింగ్ డౌన్ వైపు కదిలినట్టయితే అది స్టాప్ లాస్ బుక్ చేసుకోవడం అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే మనం ఇది ఆల్మోస్ట్ టార్గెట్కి దగ్గరలోకి వస్తున్నామని చెప్పుకోవచ్చు. జుబ్లెంట్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, జుబ్లెంట్ ఫుడ్ కూడా 10 o'clock ఈ పాయింట్లో కనుక మనకి అలర్ట్ రావడం ఈ పాయింట్లో వచ్చినట్లయితే ఆ తర్వాత అరౌండ్ 0.6% అలాగా కదలడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఎలా దీన్ని ట్రేడ్ చేస్తాము అంటే ఇందాక చెప్పినట్టుగా బుల్ కాల్ స్ప్రెడ్ తీసుకున్న తర్వాత 2% మనం వెళ్ళాలనుకున్న డైరెక్షన్కి వెళ్ళిన తర్వాత అది మన టార్గెట్, అండ్ బ్యాక్ సైడ్ 2% పడిపోయినట్లయితే మన స్టాప్ లాస్ అనుకున్నాం కదా. కానీ ఇంకా తర్వాత ఎప్పుడు ట్రైలింగ్ స్టార్ట్ చేయాలి అంటే మనం తీసుకున్న డైరెక్షన్లో 1% కదిలింది అనుకోండి, ఫస్ట్ 1% కదిలింది అనుకోండి, ఆ తర్వాత మన ఎంట్రీ ప్రైస్ ఎక్కడ ఉందో అక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఒకసారి మనం తీసుకున్న తర్వాత 1% కదిలేక ఒకవేళ బ్యాక్ వచ్చినట్లయితే మనం బ్రేక్ ఈవెన్ దగ్గర ఎగ్జిట్ అయిపోవడం. సో 1% తర్వాత నుంచి మనం మళ్ళీ ఎవ్రీ 0.5% లేదా 0.2%కి కొంచెంగా పైనకి షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి స్టాప్ లాస్ అనేది, అది ఇంకొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి స్టాప్ లాస్ ట్రైలింగ్ పద్ధతులు పాటించవచ్చు. ఆ విధంగా కూడా మనం కొంచెం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు ప్రాఫిట్స్ అనేది. ఇదే ఇప్పుడు టీవీఎస్లో చూసుకున్నారనుకోండి, టీవీఎస్ అలర్ట్ 10:15కి వచ్చిన తర్వాత 10 o'clockకి ఈ పాయింట్లో వచ్చింది, అండ్ ఇప్పుడు కూడా ప్రైస్ అదే ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. 10 o'clock నుంచి ఇప్పుడు వచ్చేసి 130 అవుతుంది, ఇంకా ప్రైస్ ఇక్కడే ఉంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు, పొజిషనల్ కోసం తీసుకున్నాను కాబట్టి మనం తీసుకున్న తర్వాత 2% కనుక ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయడం, లేదంటే పై వైపు వెళ్ళినట్లయితే టార్గెట్ కోసం వెయిట్ చేయడం, కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సిన యాక్షన్ ఏం లేదు. సో ఇది జనరల్గా మనం ఇచ్చే అలర్ట్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు వేరే ఎక్కడ చూసుకున్నా కూడా అన్ని ఛానల్స్ కానీ ఎలాంటి యాప్ చూసినా కూడా అలర్ట్స్ ఇచ్చేవి ఎలా ఉంటాయంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ 15 minutesకి ఒక అలర్ట్ లాగా అరౌండ్ హండ్రెడ్స్ ఆఫ్ అలర్ట్స్ వచ్చినప్పుడు మన దగ్గర అన్లిమిటెడ్ ఆఫ్ మనీ ఉండదు. సో పార్టిసిపేట్ చేయడానికి కూడా సరిపోదు. ఒకవేళ పార్టిసిపేట్ చేసినా కూడా వాటి స్ట్రైక్ రేట్ అనేది 60% కన్నా ఎక్కువ ఉండదు, 60%, 62% ఉంటుంది. సో అందులో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అయినవి కూడా ఎంత పర్సెంటేజ్ రిటర్న్ ఇచ్చి ఉంటాయి అంటే అది ఒక 5%, 10% ఇస్తే అది లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా ఉంటుంది. సో మన దగ్గర చూసినట్లయితే ఇప్పుడు మనకి ఈ డెల్టా బుల్ ట్రేడ్స్ యాప్ గత 1.5 వీక్ నుంచి పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు హిస్టరీ కూడా చూడొచ్చు. వచ్చిన ప్రతి అలర్ట్ కనీసం వర్కౌట్ అయినవి 15 to 20% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడము, ఫెయిల్ అయిన వాటికి మనకి అదే 15%, ఒకవేళ ఫెయిల్ అయినా కూడా 77% ఆఫ్ స్ట్రైక్ రేట్ ఉండడం వల్ల మనం లాస్ట్ వీక్ 483% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలాగైతే సాధించామో అలా లాంగ్ రన్లో సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అలర్ట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి. ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ.